అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా అగ్రనేత, హిజ్బుల్లా చీఫ్ అయినటువంటి సయ్యద్ హసన్ నస్రుల్లా అనేటటువంటి వాడు చచ్చాడు. అయితే ఆ ఉగ్రవాదికి, ఆ ఉగ్రవాద సంస్థకి, నస్రుల్లా గాడికి, భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ నస్రుల్లా అనేటటువంటి ఉగ్రవాది బీరూట్ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన తర్వాత వాడికి సంఘీభావంగా 2 తెలుగు రాష్ట్రాలలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ముస్లిం సంఘాలు, ముస్లిం యువకులు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముస్లింలలో 2 వర్గాలు ఉన్నాయి. సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు. ఈ నస్రుల్లా అనేటటువంటి వాడు, ఈ హిజ్బుల్లా అనేటటువంటి ఆర్గనైజేషను షియా ముస్లిం ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ షియా వర్గానికి చెందినటువంటి ముస్లింలు ఈ నస్రుల్లా అనేటటువంటి ఉగ్రవాది చావుకు నిరసనగా ఇక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సున్నీ వర్గంలో ఉన్నటువంటి చాలామంది ముస్లింలు, సున్నీ వర్గం ఆర్గనైజేషన్స్ ఈ చావుకు పెద్దగా స్పందించట్లేదు. గట్టిగా మాట్లాడితే లెబనాన్లో, సిరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి సున్నీ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కానీ, సున్నీ ముస్లింలు కానీ ఈ నస్రుల్లా గాడి చావుకు పండగ చేసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ముస్లింలలో ఉన్నటువంటి సున్నీ వర్గం వేరు, షియా వర్గం వేరు. ఈ లెబనాన్లో చచ్చిపోయినటువంటి సయ్యద్ హసన్ నస్రుల్లా అనేటటువంటి వాడు షియా వర్గానికి సంబంధించినటువంటి వాడు. అయితే ఈ హిజ్బుల్లా మోటో ఏంటి అనేది క్లియర్గా చూస్తే, ఇజ్రాయిల్ అనేటటువంటి దేశాన్ని నాశనం చేయాలి, ఫస్ట్ పాయింట్. 2, మన షియా యొక్క మత వ్యాప్తిని ఎక్కువగా పెంచాలి. పాశ్చాత్య సంస్కృతులను, ఇతర భారతీయ సంస్కృతి కానీ, క్రిస్టియానిటీ కానీ, జొరాస్ట్రియన్ కానీ ఇలాంటి అన్ని దేశాల సంస్కృతులను నిషేధించి కేవలం ఇస్లామిక్ షియా వర్గానికి సంబంధించినటువంటి ఐడియాలజీని మాత్రమే పెంచాలి అనేటటువంటి ఒక మోటోతో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. వీళ్లకు ఖురాన్లో కానీ, హదీజుల్లో కానీ చెప్పేది ఏంటంటే, చిట్ట చివరి యూదు అనేటటువంటి వాడు ఈ భూమి మీద సర్వనాశనం అయిపోతేనే స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకోబడతాయి, అల్లా మనకు స్వర్గానికి ప్రవేశం ఇస్తాడు అనేటటువంటి ఒక మూఢనమ్మకంతో పనిచేసే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఈ హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ, హమాస్ కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్. అయితే ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ నస్రుల్లా గాడు చచ్చిపోయినా, ఇజ్రాయెల్ వాళ్ళు చచ్చిపోయినా, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు అందరూ చచ్చిపోయినా మనకు ప్రత్యేకంగా వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఈ ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఇస్లామిక్ ట్రూప్స్, కొంతమంది వ్యక్తులు. వీళ్లకు వెనక నుండి ఫండ్స్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళ ద్వారా కొన్ని బ్యానర్లను ఏర్పాటు చేశారు గుంటూరులో, తెనాలిలో. ఒకసారి మీరు ఆ బ్యానర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ నస్రుల్లా అనేటటువంటి వాడు ఒక ఉగ్రవాది కాడు, వాడు ఒక మానవతావాది అంటూ, వాడు చాలా గొప్పవాది, వాడు ఒక పాఠశాల అంటూ రకరకాలుగా వాడి గురించి పొగుడుతూ బ్యానర్లు కట్టి, వాడెవడో ఈ దేశంలోనూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసినట్టుగా వాడి పేరు మీద గుంటూరులో, మచిలీపట్నంలో, పెడనలో, తర్వాత విజయవాడ కేంద్రంగా ఈ షియా ముస్లిం గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ముస్లిం గ్రూప్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్యానర్లు కట్టి వాడికి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతము. మన లోపలే, మన చుట్టూనే, మనతో బాయి బాయి అంటూ తిరిగి మనతోనే కలిసిమెలిసి బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క నాయకులకు, ఉగ్రవాద సంస్థల భావజాలాలకు ప్రేరేపితులై, ఆకర్షితులై వాళ్ళు ఇక్కడ వాళ్లకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏవైతే ఉందో ఇది మన ప్రభుత్వము చేసేటటువంటి నిర్లక్ష్యంగానే చూడొచ్చు. హైదరాబాద్లో కూడా ఈ నస్రుల్లా గాడి యొక్క చావుకు సంతాపం తెలుపుతూ ర్యాలీలు నిర్వహించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. अली का ताज जिंदगी
సో ఇలా హైదరాబాద్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీతో చేసేటటువంటి ఈ పనుల వల్ల భవిష్యత్తులో యూదుల మీద ఉన్నటువంటి ద్వేషం హిందువుల మీద కాఫీర్లుగానో క్రిస్టియన్ల మీదనో బుద్ధిస్టుల మీదనో సిక్కుల మీదనో మారితే భారతదేశంలో కూడా ఒక తీవ్రవాద సంస్థలు ఏర్పడాలని పక్కనున్నటువంటి దేశాలు వీళ్లకు మద్దతు ఇస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి పోతుంది. కాబట్టి మొగ్గగా ఉన్నప్పుడే ఇలాంటి భావజాలాన్ని తుంచివేయాలి. నేను దీని మీద పూర్తిగా కంప్లైంట్ రాసి గుంటూరు ఎస్పీ గారికి పంపించాను, హైదరాబాద్ డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి కూడా పంపించాను, రేవంత్ రెడ్డి గారికి మెయిల్ పెట్టాను, నారా లోకేష్ గారికి కూడా మెయిల్ పెట్టాను. ఇలాంటి ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళను ఆదిలోనే తుంచండి. దయచేసి ఇలాంటివి సంఘంలో కానీ భారతదేశంలో కానీ ఇలాంటి ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళను ఆదిలోనే తుంచకపోతే వారి ద్వేషం యూదుల మీద నుంచి ఇంకో మతం మీదకి మారి సమాజానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లాంటి ఎన్నో ఉగ్రదాడులు అంతర్గత భారతదేశంలో చాలా జరిగినాయి. మోదీ వచ్చిన తర్వాత నిజంగా ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాడనే చెప్పుకోవచ్చు ఇట్లాంటి విషయాలలో. సో దయచేసి ఇలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులతో స్నేహం చేయకండి. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు కంప్లైంట్ చేయండి. మీరు నా వంతు నేను కంప్లైంట్ చేసినట్టుగా మీరు కూడా మీ వంతుగా కంప్లైంట్ చేయండి. ఇలాంటి వారిని ఆదిలోనే అరికట్టండి. భావితరాల హిందువులు, హిందూ యువత ఆనందంగా ఆహ్లాదంగా బతకాలి అంటే ఇలాంటి ఉగ్రవాద భావజాల గల సంస్థలను ఆదిలోనే దించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.